హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, మొన్నొచ్చేసి నేను సర్క్యులర్ హబ్ వీడియో పెట్టాను గదా! ఇదొచ్చేసి ఐకియా స్టోర్‌లో ఉన్న సేల్ అనమాట. అండ్ స్టోర్ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. క్రిస్మస్ సీజన్ చాలా చాలా బావుందనమాట. మంచి ట్రీస్, లైట్స్ అన్నీ పెట్టారు. ఇంకా యాజ్ యూజువల్ నేను టాప్ ఫ్లోర్‌లో స్టార్ట్ చేస్తున్నానండి. 99 రూపీస్‌కి ఇది ఒకటుంది. ఇది ప్లాస్టిక్‌దనమాట. దీని మీద మెజర్‌మెంట్స్ రాసి ఉన్నాయి. 500 ఎంఎల్ టోటల్. సో, ఇది చాలా ఎయిర్ టైట్‌గా గూడా ఉంది. సో, ఏదైనా జ్యూస్ లేదా మజ్జిగ క్యారీ చేయడానికైనా, ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికైనా, లేదా ఆయిల్ క్యాన్ లాగా అయినా సరే యూజ్ జేసుకోవచ్చు. క్వాలిటీ చాలా అనిపిచ్చింది నాకు. అండ్ ఇవన్నీ గూడా బీపీఏ ఫ్రీ ఉంటాయండి. మీరు మైక్రోవేవ్‌లో పెట్టుకోవచ్చు. అండ్ డిష్ వాషర్‌లో టాప్ ర్యాక్‌లో గూడా పెట్టుకోవచ్చు. ఐకియాలో ఏ ప్లాస్టిక్‌వి కొన్నా గానీ. అండ్ ఇంకా ఈ ఒక షీట్ ఉంటుంది. అది డ్రావర్స్‌లోకి చాలా బావుంటదండి. దాని పక్కనే ఇలా సిజర్స్ కూడా పెట్టున్నాయి. ఈ షీట్ వచ్చేసి షెల్ఫ్‌ది అనుకోకండి. షెల్ఫ్‌కి అంత సూట్ కాలేదు. మా ఇంటికి కూడా తీసుకున్నా నేను ఫస్ట్‌లో. షెల్ఫ్స్‌కి ఏంటంటే ఇది చాలా స్టిఫ్‌గా ఉంటది. సో, షెల్ఫ్స్‌లో అది ఆగదనమాట. మళ్ళీ టేప్ వేసి దాన్ని అతికిచ్చి పెట్టాల్సుంటది. కానీ దానికంటే గూడా ఫ్రిడ్జ్‌కి చాలా సూట్ అవుతది. అండ్ డ్రావర్స్‌లోకి చాలా సూట్ అవుద్ది. ఫ్రిడ్జ్‌లో కూడా నీట్‌గుంటది. దీన్ని వాష్ చేసుకోవచ్చనమాట. సో, బావుంటది. మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అది డౌట్ లేకుండా. ఇంకా మంచి మంచి కలర్డ్ కుషన్స్ వేసేసి సోఫాల మీద గూడా మంచిగా డెకరేషన్‌లా వేసుంచారు. నార్మల్‌గా మీరు ఏ పండగొచ్చినా గానీ ఇంటిని మొత్తం మళ్ళీ ఆ ఫెస్టివల్ థీమ్‌తో రీడూ చేయాలి, డెకరేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ చేంజ్ చేయాల్సినయి కుషన్ కవర్స్. కుషన్ కవర్స్ చేంజ్ చేసేసి కొన్ని క్యాండిల్స్ పెట్టి అండ్ ఒక ట్రే అండ్ డైనింగ్ టేబుల్ మీద వేసే కవర్ ఇలాంటివి చేంజ్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మొత్తం ఆ పండగ థీమ్ అనేది వచ్చేస్తదండి. సో, క్రిస్మస్‌కి మీరు చక్కగా డెకరేట్ చేయాలి అనుకుంటే రెడ్ అండ్ గ్రీన్‌వి తీసుకోవచ్చు. చాలా చాలా ఐటెమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఐకియా విజిట్ చేస్తే మనం అసలు యాక్చువల్‌గా మన ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలనేది కూడా తెలిసిపోతది. ఇదే వీడియోలో నేను న్యూ ఐటెమ్స్ కూడా చూపించేస్తానండి. ఇదొచ్చేసి కాఫీ టేబుల్ కొత్తదనమాట. ఇది 9400 టేబుల్ వచ్చేసి సెంటర్ టేబుల్. సైడ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. అండ్ క్వాలిటీ చాలా బావుంది. నాకు ఫస్ట్ డౌటొచ్చింది. ఇది గ్లాస్ చాలా మందంగుందనమాట. మెటల్ ఫ్రేమ్ గదా! బరువుగా ఉంటదేమో, మళ్ళీ రోజు క్లీన్ చేసేటప్పుడు జరపడం ఎలా ఉంటదని చూసాను. బట్ చాలా లైట్ వెయిట్‌గానే ఉంది. చాలా బావుందనమాట క్వాలిటీ అయితే. సో, ఇదొకటి కొత్తది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ కలర్ అనేది ఫర్నిచర్‌లో యూజ్ చేస్తున్నారు గాబట్టి ఐకియాలో గూడా ఇంకా గోల్డ్ థీమ్ ఒచ్చేసింది. అండ్ ఇవైతే నా ఫేవరెట్ అండి. ఇవి హ్యాపీగా మనం ఇలా అసెంబుల్ చేసేసుకొని ఎక్కడ పెట్టుకున్నా గానీ చాలా అందంగా కనిపిస్తాయి. బాల్కనీలో పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో గూడా పెట్టుకోవచ్చనమాట. సో, ఈ మక్రేమ్ హ్యాంగర్ తీసుకొని దాంట్లో ఈ గోల్డ్ కలర్ ప్లాంటర్ పెట్టి ఈ ప్లాంట్ పెట్టేసామంటే టోటల్ మనకొక 600, 700 వరకి పడతది ఎంటైర్ సెట్. బట్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఐయామ్ సో సారీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంటే బయట పిల్లలు ఆడుకుంటున్నారనమాట. సో, అందుకనే లైట్‌గా సౌండ్ రావచ్చు వాళ్ళది. అండ్ ఈ స్టూల్ అండి ఇది కూడా న్యూ ఐటమే. ఇదొచ్చేసి నియర్లీ 3000 రూపీస్ అనమాట. కింద షెల్ఫ్ ఉంది గదా! ఆ షెల్ఫ్‌లో ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని చిన్న స్టూల్‌లా యూజ్ జేసుకోవచ్చు. అంటే కిచెన్‌లో ఒక్కోసారి మనకి చిన్న చిన్న స్టూల్ అవసరం పడతది. పై ర్యాక్‌లో ఉన్నవి తీసుకోవడానికి. ఇలా పట్టుకోవడానికి కూడా ఉందనమాట. దీని క్వాలిటీ గూడా బావుంది. అండ్ స్టూల్ లాగా గూడా యూజ్ జేసుకోవచ్చు. బావుంది. దాని మీద ఏదైనా ప్లాంటర్స్ కూడా పెట్టుకోవచ్చు వాడనప్పుడు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న స్టూల్స్ అన్నీ ఒకే చోట ఉంటాయండి. డైనింగ్ టేబుల్ సెక్షన్‌లో ఒక కార్నర్‌కి ఉంటాయన్నమాట. సో, ఇలా కుషన్ గూడా ఉంటది. ఎవరైనా కూర్చునేటప్పుడు ఇలా వేయొచ్చనమాట. ఇవన్నీ గూడా మీరు ఇదే సెక్షన్ నుంచి తీసుకోవచ్చు. ఒక్కో స్టూల్ ప్లాస్టిక్‌దయితే 350, 500 అట్లా ఉంటాయన్నమాట. అండ్ ఇంకా క్రిస్మస్‌కైతే మీకు ఎన్ని రకాలొచ్చాయంటే చాలా ఉన్నాయి. ఇట్లా మీరిప్పుడు పెద్ద ప్లాంట్ పెట్టలేకపోతే ఇలా చిన్న ప్లాంట్ కూడా పెట్టొచ్చు. అండ్ ఒక కార్నర్ ఇట్లా సెటప్ చేసుకోవచ్చండి. మొన్న నేనొక రీల్ చూసా అనమాట. ఐకియాది ఈ బటన్ కనిపిస్తుంది గదా! అది యాక్చువల్‌గా ట్రే. దాని ప్రైస్ వచ్చేసి 15, 1600 ఉంటది. సర్క్యులర్ హబ్‌లో కూడా ఒక పీస్ అవైలబుల్ ఉంది. అండ్ చాలా బావుంది. ఇట్లా పెట్టుకోవచ్చు. నాకైతే క్రిస్మస్, దివాళీ ఇవన్నీ చాలా ఇష్టం. లైట్స్ ఫెస్టివల్స్ ఏవైనా గానీ చాలా ఇష్టమనమాట. అండ్ అలాగే ఇప్పుడు డిసెంబర్ 31 వరకి న్యూ బిగినింగ్స్ ఆఫర్ ఉంది. ఈ కిచెన్ కొన్నారంటే దాని మీద 15% ఆఫ్ ఉందనమాట. అండ్ కిచెన్స్‌లో గూడా 2, 3 కొత్త కిచెన్స్ వచ్చాయండి. మొన్నటిదాకా వాళ్ళు మార్చలేదు. ఉన్న కిచెన్స్ అలాగే ఉన్నాయి. బట్ ఈ మధ్య వాళ్ళు మారుస్తున్నారు. మీరు వెళ్తే తప్పకుండా చెక్‌ఔట్ చేసుకోండి. అండ్ ఇదొచ్చేసి కట్లరీ ట్రే అనమాట. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ గ్రీన్ 69 రూపీస్.
మీది మాడ్యులర్ కిచెన్ కాకున్నా గానీ, నార్మల్‌గా ఏదైనా డ్రావర్ ఉంటే అందులో పెట్టేసి, ఏవైనా గానీ మనం నీట్‌గా సర్దుకోవచ్చు. స్టేషనరీ కానీ, లేదా కట్లరీ గానీ అవన్నీ అన్నమాట. అండ్ మీరు ఇల్లు కడుతున్నట్లయితే డెఫినిట్‌గా ఐకియాని విజిట్ చేయండి. మీకు బోలెడన్ని ఐడియాస్ ఒస్తాయి. చాలామందొచ్చి ఫోటోస్ తీసుకుంటా ఉంటారు. అంటే కొద్దిగా రిసర్చ్ చేయాలి కదా! ఇల్లు కట్టేటప్పుడు. అండ్ ఇంకా క్రిస్మస్ థీమ్‌లో ఇవన్నీ గూడా పెట్టారండి. మీరు గూడా మీ కిచెన్‌ని ఇలా సర్దుకోవచ్చనమాట అందంగా. అండ్ ఇవొచ్చేసి వాల్‌కి స్టిక్ చేసేవి. బెటర్ మనం నెయిల్స్ కొట్టకుండా ఇలాంటివి పెట్టుకోవడం బెటరండి. వాష్‌రూమ్‌లో ఇలా మనకు కావాల్సినయన్నీ వేసుకోవచ్చు. లేదా కిచెన్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఇది టైల్స్ మీద గూడా స్టిక్ అవుతుంది. సో, బరువయితే చూసుకోండి. బరువు బానే పడుతుంది. నేను ఐకియాలో ఏవి కొన్నా ఎప్పుడేం ఫెయిల్ అవ్వలేదు. బట్ దాని మీద ఎంత బరువైతే లోడో అంతే పెట్టుకుంటే మాత్రం సూపర్‌గా ఉంటదనమాట. వర్సటైల్‌గా యూజ్ జేసుకోవచ్చు వీటిని. 149, 299 అట్లా ఉన్నాయి అంతే. ఇదైతే రూ. 79 వాష్‌రూమ్‌లో ఒక చోట పెట్టేసి టవల్ హ్యాంగ్ జేసుకోవచ్చు. నాకు ఈ ఐడియా బానే అనిపిచ్చింది. ఎందుకంటే నేను ఇంతకు ముందు వేరేది పెట్టా అనమాట. అది ఊరికే పడిపోతా ఉంది. సో, రూ. 79కి ఇది బానే ఉంది అనిపిచ్చింది నాకు. అండ్ ఇంకా మ్యాట్రెస్ ప్రొటెక్టర్ నేను లాస్ట్ టైమ్ బెడ్ షీట్స్ వీడియో చేసినప్పుడు చూపిచ్చా. కానీ అప్పుడు వేసి లేదక్కడ. ప్యాకెట్‌లో ఉండే. సో, ఇలా నేనొస్తుంటే వేసేసుంది. సరే వేస్తే ఎలా ఉంటదని చూపిస్తున్నా మీకు. కాపోతే కొంచెం కాస్ట్‌లీనే ఉంటాయండి. 2990 అంటే రూ. 3000 అనమాట. ఎక్కువే పడుతుంది. కానీ బావుంటాయి. అండ్ ఇంకొకటి గూడా చూసాను. ఇది తెలుసా? యాక్చువల్‌గా దీన్ని కూలింగ్ ప్యాడ్ అంటారనుకుంటా. ఎంత చల్లగా ఉందో ఇట్లా పట్టుకుంటే. సో, సమ్మర్‌లో ఇది పెట్టుకుంటే బెటరేమో. నాకైతే చాలా అనిపిచ్చింది. చాలా క్వాలిటీ బావుందనమాట. టచ్ చేసి చూస్తే తెలుస్తది. సో, అట్‌లీస్ట్ మీకు ఈ ప్రొడక్ట్ ఉంది అని తెలిస్తే వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు గదా! బెడ్ సెక్షన్‌లో ఒక సైడ్ అన్ని మ్యాట్రెసెస్ వేసుంటాయి. అక్కడ చూడండి. డెఫినిట్‌గా మీకు ప్రైసింగ్ అదంతా తెలుస్తది. ఇంకా ఈ 2 బాక్సెస్ కలిపి 199 ఎయిర్ టైట్ కాదు. లంచ్ బాక్స్‌కైతే సూట్ కాదు గానీ, ఫ్రిడ్జ్‌లో ఏమన్నా మీరు పెట్టుకోవాలి అనుకుంటే చూడొచ్చు. అంటే ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకున్నారు, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా సెపరేటర్ కూడా ఉందనమాట. సెపరేటర్ చూసి చాలామంది లంచ్ బాక్స్‌కి బావుంటదనుకుంటున్నారు గానీ, నాకైతే ఇది టైట్‌గా అనిపిచ్చలేదు. సో, ఫ్రిడ్జ్‌లో ఏవైనా 2 రకాల ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవడానికి, 2 రకాల వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడానికి అట్లా వాడుకోవచ్చనమాట. సో, 199కి 2 అంటే చాలా చీప్. అండ్ ఇది ప్లాస్టిక్‌దే వాటర్ బాటిల్ అనమాట. ఈ 2 పక్క పక్కన పెట్టేసరికి చాలామంది లంచ్ బాక్స్ కని కొంటున్నారు. నేనైతే కొంతమందికి చెప్పాను అక్కడికక్కడ అదంతా టైట్‌గా ఉండదు అనేసి. అండ్ ఇదొచ్చేసి ఫ్లాస్క్ అండి. 799 దీని ప్రైస్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. యాక్చువల్ ప్రైస్ రూ. 1000. సో, ఐకియా ఫ్యామిలీ మెంబర్‌షిప్ తీసేసుకోండి. అక్కడ స్టాఫ్‌ని కనుక్కుంటే వాళ్ళు ఫ్రీగా చేసిస్తారు. మీ ఫోను నంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. అంతే మీకు ఫ్రీగా మెంబర్‌షిప్ వస్తుంది. చాలా ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు ముందే మెయిల్స్ కూడా వస్తుంటాయి. ఇలా ఇలా సేల్ పెట్టినప్పుడు అట్లా అనమాట. ఎనీవే నేనైతే వీడియోస్ పెడుతూనే ఉంటాను. అండ్ ఈ ఫ్లాస్క్‌లో లోపల కూడా స్టెయిన్‌లెస్ స్టీలే ఉంది. బావుంది. హాఫ్ లీటర్ అనమాట దాని కెపాసిటీ. అండ్ ఇదొచ్చేసి లెమన్ స్క్వీజర్. ఇది రూ. 99 ఇది మా ఇంట్లో గూడా ఉంది. యాక్చువల్‌గా పెద్ద పెద్దవుంటాయి సిట్రస్ జ్యూస్ తీసేవి. కానీ ఏంటంటే ఒక్కోసారి మనం ఒక్కటే ఆరెంజ్ లేదా 2, 3 ఆరెంజెస్ తీస్తే సరిపోతది జ్యూస్ అనుకున్నప్పుడు ఇది హ్యాండీగా ఉంటదనమాట రూ. 99కి. ఇంకా పెద్దవి తీసి పెట్టాలంటే ఒక 10 ఆరెంజెస్ ఉంటే ఇంకా మెషిన్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. సో, 99కి ఇది బానే ఉంటది ఇంట్లో. పైన ఫ్లోర్ మొత్తం మనం కవర్ చేసేసామండి. కింద ఫ్లోర్‌కెళ్దాము. ఎవరైతే సర్క్యులర్ హబ్ వీడియో చూడలేదో లాస్ట్‌లో నేను లింక్ చేస్తా తప్పకుండా చూడండి. 2 చూసేసెళ్తే మీకు బెస్ట్ అనమాట. ఇదొచ్చేసి కిచెన్ టవల్ పెట్టడానికండి 199 ఈచ్. అండ్ మా ఇంట్లో ఉంది. మా ఇంట్లో ఏదుందంటే ఇదుందనమాట. ఇది స్టీల్‌ది ఉంది గదా! ఇది ఉంది. సో, కిచెన్ టవల్ పెట్టుకోవడానికి బానే ఉంటది. 199 అట్లా ఉంటది ప్రైస్ వచ్చేసి. ఇంకా టిష్యూస్ కూడా ఐకియాలో ఎంత బావుంటాయి తెలుసా? అసలు నేనెప్పుడు అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే లిటరల్లీ ఎంత వాటర్ పీల్చుకుంటాయి అంటే, సగం టిష్యూ యూజ్ చేద్దామా అనిపిస్తది ఒక్కోసారి వేస్ట్ అవ్వకుండా. అంత మంచి క్వాలిటీ ఉంటది. అలానే ఇప్పుడు క్రిస్మస్ థీమ్‌వి గూడా ఉన్నాయి. అండ్ మీరు డైనింగ్ టేబుల్‌ని డెకరేట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చేయండి. దానివల్ల మళ్ళీ లుక్ మొత్తం మారిపోతది. సోఫా, డైనింగ్ టేబుల్ ఇవి మార్చినా గానీ, మీకు క్రిస్మస్ థీమ్ అనేది వచ్చేస్తది. అండ్ చాలా వరకి ట్రేస్ కూడా వచ్చాయండి క్రిస్మస్ థీమ్‌లో. చాలా చాలా బావున్నాయి. ఇది న్యూ వన్ రూ. 1000 ఇది క్రిస్మస్ థీమ్ అనమాట. సో, మీరేవన్నా డెకరేట్ చేసి పెట్టొచ్చు. లేదా ఏమైనా వడ్డిస్తుంటే గెస్ట్‌లకి దీంట్లో గూడా ఇవ్వచ్చు.
నన్నడిగితే ప్రతి ఫెస్టివల్‌కి గూడా ఒక బాక్స్ అనేది ఉండాలి. దాంట్లో అన్ని డెకోర్ పీసెస్ ఉండాలి. ప్రతి ఇయర్ అవే వాడుతూ ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం గూడా ఉండదు. ఇంకా కర్టన్స్ వచ్చేసి ఇవి 1865 అండి. అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుందనమాట. సో, యాక్చువల్‌గా నేనింకా కర్టన్ సెక్షన్‌లోకి వెళ్లి చూసానండి. ఎంత కాస్ట్‌లీ ఉన్నాయి తెలుసా కొన్నైతే 5000 వరకి గూడా ఉన్నాయన్నమాట. సో, ఎప్పుడన్నా సేల్‌లో మంచివి కనిపిస్తే తీసేసుకోవాలి. వీటికొచ్చేసి టై చేయడానికి కూడా వాటికే స్టిచ్ చేసుందనమాట. అండ్ ఈ కాలంలో చాలా మంచిగా దొరికేదొచ్చేసి త్రోస్. సోఫా మీద కూర్చొని అట్లా కోజీగా ఒక త్రో కప్పుకొని టీవీ చూస్తూ ఉంటే ఎంత బావుంటది గదా! సో, ఏవైనా గానీ ఆ సీజన్‌లో కొనాలండి. ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయన్నమాట. చీప్‌గా దొరకాలంటే సీజన్ అయిపోయాక తీసుకోవాలి. బట్ త్రోస్ అయితే ఎన్ని రకాలున్నాయో చలికాలం గదా! సో, ఇప్పుడు మంచి మంచివి దొరుకుతాయి. లేదు మీకు తక్కువలో కావాలి అనుకుంటే జాన్వరి, ఫిబ్రవరి సేల్‌లో నేను మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ గూడా సర్క్యులర్ హబ్‌లోకొచ్చేస్తాయి. అక్కడ మనకి 40-50% ఆఫ్‌లో వచ్చేస్తాయి. మొన్న ఒక కామెంట్ వచ్చింది. బెంగుళూరులో సర్క్యులర్ హబ్ లేదు అంటున్నారు అనేసి. సర్క్యులర్ హబ్‌ని మనమే సర్క్యులర్ హబ్ అని పిలుస్తున్నాం గానీ, ఐకియా వాళ్ళు ఇప్పుడు ఆ సెక్షన్ పేరు అది తీసేశారు. యాజ్ ఈజ్ అని పెట్టారు కొన్ని రోజులు. తర్వాత అది గూడా తీసేశారు. మొన్నెళ్ళినప్పుడైతే అసలు బోర్డే లేదు. సో, మనమే వెతుక్కుంటే బెటర్ అనమాట. లేదా మరి ఫ్యూచర్‌లో ఏమన్నా తీసేస్తారేమో. ఐ డోంట్ నో. కాకపోతే తీసేయడం కుదరదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఐటెమ్ అనేది రిటర్న్ చేసిన ఐటెమ్ లేదా యూజ్డ్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి గాబట్టి డెఫినిట్‌గా ఆ సెక్షన్ వాళ్ళు ఉంచాల్సిందే. సో, జస్ట్ చూపిస్తున్నా అండి కర్టన్స్ అన్నీ. కొన్ని బ్లాక్ ఔట్ ఉన్నాయి. కొన్ని సెమీ అన్నమాట. సెమీ ట్రాన్స్‌పరెంట్ గూడా ఉన్నాయి. సో, ఇక లైట్స్ ఉంటాయి గదా! ఇట్లా పెట్టి తీసుకోండి. ఇది సెమీ ట్రాన్స్‌పరెంట్ అండి. చూసారా? ఈ సింబల్స్ ఉంటాయన్నమాట. సెమీ ట్రాన్స్‌పరెంట్ లేదా ఫుల్లీ బ్లాక్డ్ ఔట్ ఇది 6300 అంట. ఎందుకింత కాస్టో నాకర్థమే గాలేదు. బ్లాక్ ఔట్ కూడా కాదు. కనీసం కంప్లీట్ బ్లాక్ ఔట్ అంటే కొంచెం కాస్ట్‌లీనే ఉంటాయి అనుకోవచ్చు. ఇది చాలా చీప్‌గా ఉంది కానీ, ఇది అసలు వెయిట్‌లెస్‌గా ఉందండి. ఏసీ ఉంటే ఓకే. బ్లాక్ ఔట్ కర్టెన్. ఏసీ ఉంటే ఓకే గానీ, ఫ్యాన్ యేసుకున్నామంటే ఇది ఎగురుతా ఉంటదనమాట. చాలా వెయిట్‌లెస్‌గా ఉంది. అదొక ప్రాబ్లమ్. సో, ఎన్ని చూసి తీసుకోవాలి చూడండి మనం షాపింగ్ జేసేటప్పుడు. మొన్న నేను 149కి ఇదొకటి తీసుకున్నానండి లూఫా. చాలా బావుంది తెలుసా? ప్లాస్టిక్ లూఫా బదులు ఇట్లాంటి లూఫాస్ తీసుకుంటే చాలా బెటర్. ఇదైతే అసలు చాలా బావుంది. దీని మీద కొంచెం బాడీ వాష్ వేసుకొని మనం బాడీ స్క్రబ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని వాష్ చేసి ఆరేసుకోవచ్చు. రీయూజ్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా గానీ. చాలా బావుంది. వాడిన తర్వాత చెప్తున్నాను. సో, మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ టాలరేట్ ఫేస్‌కి గూడా యూజ్ చేయొచ్చు. వాష్ క్లాత్ అంటారనమాట దాన్ని. సో, అది గ్లౌ లాగా వచ్చింది కాబట్టి యూజ్ చేసుకోవడం బావుంది. అండ్ ఇది చూడండి. ఇది రగ్ కార్పెట్. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి బీచ్ కలర్, ఒకటి గ్రే కలర్. మా ఇంట్లోకి ఇదే నేను 2018లో 5000కి కొన్నానండి. ఇదే సైజ్. 5/6 అనుకుంటా నేను తీసుకుంది. వెనకాలైతే యాంటీ స్లిప్ కవర్ ఇది కూడా ఉంటది. చాలా బావుంది. క్వాలిటీ బావుంది. నేనప్పుడు 5000కి కొన్నా. ఇప్పుడు ఓన్లీ 2334 అండ్ అన్ని ఇంటీరియర్స్‌కి మ్యాచ్ అవుతది. తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు నేను తీసేసాను. మళ్ళీ వేస్తాను తర్వాత. అండ్ ఇదొకటి సేల్‌లో ఉందండి. 14,000 4,000 ఆఫ్ ఉందనమాట. 18,000 అయితే 14,000 ఇది గూడా ఫ్యామిలీ మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకి తక్కువకొస్తది. వెనకాల యాంటీ స్లిప్‌ది లేదు. చూసుకోండి. తప్పకుండా చెక్ చేసుకోండి. జనరల్‌గా పెళ్ళిళ్ళు అనేసరికి మన మమ్మీలు ఇంట్లోకి పెద్ద పెద్ద చాపలు గావాలి, పెద్ద పెద్ద రగ్స్ కావాలంటుంటారు గదా! ఆ పర్పస్‌లో మీరు తీసుకోవచ్చు బావుంటది. డెకరేషన్‌కి డెకరేషన్ ఉంటది. ఆహ్, ఇంట్లో ఏదైనా కింద పెట్టి సెరమనీస్ చేసుకోవడానికి బావుంటది. ఇంక ఈ లైట్ వచ్చేసి న్యూ అరైవల్ 3290 ఒలింపిక్ జ్యోతిలాగా ఉందనమాట అట్లా పట్టుకుంటే. బట్ వెరైటీగా ఉంది. కొరియన్ స్టైల్‌లో ఉంది. దీనికొచ్చేసి ఛార్జింగ్ ప్యాడ్ వచ్చింది. దాని మీద పెడితే ఛార్జ్ అవుతది. దాని తర్వాత ఏ రూమ్‌లోకైనా తీసుకెళ్ళొచ్చు. కైండ్ ఆఫ్ టార్చ్ లైట్ అనమాట. బావుంది నాకు నచ్చింది. అంటే దీన్ని ఈ రూమ్‌లోనే పెట్టుకోవాలి, దానికి కంపల్సరీ పవర్ అవుట్‌లెట్ ఉండాలి అనేది లేదు. ఛార్జ్ అయిపోయిన తర్వాత పవర్ అవుట్‌లెట్ లేని చోటైనా పెట్టుకోవచ్చు కదా! ఐడియా బావుంది. ఇంకా లైట్స్ మీద గూడా ఇప్పుడు నడుస్తుంది. సేల్ వచ్చేసి 399ది 259 ఇదొచ్చేసి చిన్న లైట్స్ మీద అనమాట. కొంచెం పెద్ద లైట్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. కానీ క్రిస్మస్ సీజన్‌లో లైట్స్ చాలా రకాలియి ఉంటాయన్నమాట. సో, ఈ సీజన్‌లో ప్లస్ దివాళీ సీజన్‌లో లైట్స్ కొనుక్కుంటే మనకి వెరైటీస్ ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఐకియావి లైట్స్ కూడా చాలా బావుంటాయండి. చాలా ఎక్కువ రోజులు నడుస్తాయన్నమాట. బ్యాటరీ గూడా అక్కడే తీసుకోండి. అక్కడిదైతేనే బా సూట్ అవుద్ది. అండ్ ఇంకా
కిడ్స్ రూమ్‌లో ఏవైనా గానీ తగిలిచ్చేవి కావాలి. కోట్ హ్యాంగర్స్ కానీ, బట్టలు పెట్టుకోవడానికి లేదా వాళ్ళ బ్యాగ్ తగిలిచ్చడానికి అనుకుంటే ఇలాంటివి తీసుకోండి. ఇవి జస్ట్ వాక్యూమ్‌తో అతికించేసేయొచ్చనమాట. టైల్స్ మీద గూడా అతుక్కుంటాయి. షెల్ఫ్స్ లోపల గూడా మనం కొన్ని పెట్టొచ్చు యాక్సెసరీస్ పెట్టడానికి. ఇవైతేనేమో మేకులు కొట్టాలి. కొన్ని మేకులు కొట్టే అవసరం లేదు. ఇవి చూడండి. కిట్టెన్స్‌వి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. సో, ఇలాంటివి గూడా పెట్టేసి అన్నీ గూడా వాళ్ళవి హ్యాంగ్ చేయొచ్చు. అండ్ దీన్ని పెగ్ బోర్డ్ అంటారు. ఈ పెగ్ బోర్డ్‌ని మొన్నటిదాకా స్టేషనరీకే వాడొచ్చనుకున్నా నేను. ఈ డిస్‌ప్లే చూసిన తర్వాత ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఐకియా వాళ్ళు దేన్ని ఏదైనా చేసేస్తారనిపిచ్చింది. అసలు జ్యువెల్లరీకి కూడా దీన్ని వాడొచ్చు అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, కిచెన్‌కి వాడుకోవచ్చు, జ్యువెల్లరీకి వాడుకోవచ్చు. మన వర్క్ ఏరియా దగ్గర అన్నీ పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. ఇట్స్ రియల్లీ నైస్. అండ్ ఫోటో ఫ్రేమ్స్ చూపించమని గూడా ఒక కామెంట్ వచ్చింది. సో, ఎలాగో నేను వెళ్తూ ఉన్నా గాబట్టి ఒకసారి క్విక్‌గా చూపించేస్తాను. ఐకియాలో ఎప్పుడు ఫోటో ఫ్రేమ్స్ చూసినా అండి, లోపల ఫోటోస్ కూడా వస్తున్నాయా లేదా చూసుకోండి. జనరల్‌గా లోపల ఫోటోస్ రావు. మళ్ళీ మనం మన ఫోటోస్ చేయించుకొని దాంట్లో పెట్టుకోవాలనమాట. కానీ నాకు పర్సనల్‌గా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇట్లా మనుషుల ఫోటోస్ కాకుండా సీనరీస్ అవి ఉంటాయి గదా! అవి ఇష్టం నాకు. సో, అట్లాంటివి వచ్చినవే తీసుకుంటూ ఉంటా అనమాట నేను. లేదు మనకి ఫోటో ఫ్రేమ్స్ కావాలి ప్రాపర్‌గా అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. దీంట్లో అయితే మన ఫోటోసే పెట్టుకోవచ్చు. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. గోల్డ్ కలర్ ఉంది. వుడెన్‌ది గూడా ఉందనమాట. ఈ మధ్య కాలంలో ఇట్లా మొత్తం ఒక వాల్‌ని ఫోటో వాల్ చేయడం ట్రెండీగా ఉంది కాబట్టి, ఇంటీరియర్స్ వాళ్ళు మననెక్కువ ఫాలో అవుతా ఉంటారు. ఇంటీరియర్స్ కావాలనుకునే వాళ్ళు. అందుకే చూపిస్తున్నాను. ఇంకా పెయింటింగ్ సెక్షన్ గూడా ఒకసారి క్విక్‌గా చూపిచ్చేస్తాను. సో దట్ మీరు ఏమైనా మీ ఇంటిని డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో మీకు తెలుస్తది. నాకు ఇది పర్టిక్యులర్‌గా నచ్చింది. ఎందుకంటే బెడ్ వెనకాల ఇలా వరుసగా పెట్టేస్తే మంచి లుక్కొస్తది అనిపిచ్చింది. సూపర్ క్లాసీ లుక్కొస్తదనేసి. సో, ఈ 3 గూడా ఇలా పక్కన పెట్టేసేయాలి. కలర్ గూడా చాలా సటిల్‌గా చాలా మంచి పేస్టల్ షేడ్‌లో ఉంది. బెడ్ వెనక పర్ఫెక్ట్ ఉంటదేమో అనిపిచ్చిందనమాట నాకు. సో, ఇంకా అంటుంటారు గదా! జనరల్‌గా ఇంట్లో వాస్తు పరంగా ఆహ్, హార్సెస్ పెట్టాలి. అండ్ యానిమల్స్ పెడితే 2 యానిమల్స్ పెట్టాలి కంపల్సరీగా. వాటర్‌ది పెట్టొచ్చు. ఇట్లుంటాయి గదా! అలాంటివి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్స్‌లో పెట్టండి. అందరికీ బాగా యూజ్ అవుతాయన్నమాట. ఎందుకంటే మనం నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనము కిచెన్‌లో పెడితే బావుంటదనిపిచ్చింది నాకు. అండ్ ఈ రైట్ సైడ్‌లో కనిపిస్తుంది గదా! అదంట నాకు గుర్తు రావట్లేదు. ఒక పెద్ద పెయింటర్ ఆయన డిప్రెషన్‌లో ఉన్నప్పుడు గీసాడంట. అందుకే నేను ఆ పెయింటింగ్‌ని ఎప్పుడు తీసుకోలేదు. అది అవునో కాదో అది గూడా మీరు చెప్పండి. అతని పేరు గుర్తు రాట్లేదు నాకు. సో, ఇంకా బ్లాక్ కలర్ గనక మీకు వాల్ ఉంటే ఇది కన్సిడర్ చేయండి. ఎంత బావుందో అసలు చాలా మంచి లుక్ వచ్చిందనమాట. 7,000 ఆర్ 8,000 ఉంది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మేము ప్యారిస్ థీమ్‌వి తీసుకున్నాము. తీసుకొని వాల్‌కి పెట్టామనమాట. ఇంటికి ఎవ్వరొచ్చినా అడుగుతారు ఇవి ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఇక్కడి నుంచే ఇట్లాంటివే తీసుకున్నాం. మల్టిపుల్‌వి తీసుకొని ఒకదాని పక్కన ఒకటి పెట్టాము. దిస్ ఈజ్ ఆల్సో రియల్లీ ప్రిటీ. ఇలా జింకల బొమ్మలు ఇవి ఉండాలి ఇంట్లో అంటారు గదా! వెరీ ప్రిటీ చాలా బావుంది. 2 కలిపి 1490 పెద్ద కాస్ట్ కూడా ఉండవండి. కంపారిటివ్‌లీ చాలా తక్కువే ఉంటాయి. అండ్ ఇవి కూడా కిచెన్‌లో బానే ఉంటాయి. అండ్ ఒక మిర్రర్ వచ్చింది కొత్తగా. అండ్ దాని కాస్ట్ మాత్రం అద్దరిపోయింది. అసలు 12,000 ఎందుకు అనిపించిందనమాట నాకు. ఐ డోంట్ నో మేబీ క్వాలిటీకా దేనికా తెలీదు. దాని పక్కనే ఇప్పుడు నేను చూస్తున్న మిర్రర్ పక్కన ఒక గోల్డ్ కలర్ మిర్రర్ ఉంది గదా! అది 5,000 మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రెసింగ్ టేబుల్‌కి అదే మిర్రర్ పెట్టాం మేము. అది 5,000 ఇప్పుడు నేను చూపిస్తుంది మాత్రం 12,000 అంట. న్యూ అరైవల్ అది. అండ్ ఈ ప్లాంట్ ఒకటి కొత్తగా వచ్చిందండి. ఇదొచ్చేసి 249 బానే ఉంది. చక్కగా వాల్యూమ్ ఎక్కువగా ఉందనమాట. సో, ఇదొకటి న్యూ అరైవల్ అండ్ చాలామంది మన ప్లాంట్ లవర్స్ ఉన్నారు గదా! నేచురల్ ప్లాంట్స్ ఒకసారి అట్లా ఒక గ్లాన్స్ చూపించేసేయండి అంటారు. సో, ఇప్పుడైతే ప్లాంట్స్ చాలా బావున్నాయి అండ్ హెల్తీగా గూడా ఉన్నాయి. మీరు షాపింగ్ జేయాలి అంటే చేయొచ్చు. ఐకియాలో ప్లాంట్స్ బానే ఉంటాయండి. జనరల్‌గా నేను ఎక్కడి నుంచి ప్లాంట్స్ తెచ్చినా చంపేస్తా ఉంటాను. బట్ ఐకియా నుంచి తెచ్చినయి మాత్రం మంచిగా సర్వైవ్ అవుతున్నాయి. వాటికి ఎలాంటి ఇష్యూస్ లేవు. సో, ఇక్కడి నుంచి తీసుకోవచ్చు మీరు. అగైన్ మనకి తెలిసుండాలి ఏ ప్లాంట్‌ని ఎలా చూసుకోవాలి అనేసి. నాకు మనీ ప్లాంట్ తప్ప ఏది నా చేతిలో ఆగదు. అందుకే నేను మనీ ప్లాంట్‌నే చూస్తూ ఉంటా అనమాట. మనీ ఉన్నా లేకున్నా మనీ ప్లాంట్స్ మాత్రం పెరుగుతాయి మా ఇంట్లో. సో, ఇంకా క్రిస్మస్ కాబట్టి
జింజర్ బ్రెడ్ స్మెల్లొచ్చేవి. ఇవి చాలా ఉన్నాయన్నమాట. 30 క్యాండిల్స్ వచ్చేసి 499. ఐయామ్ సారీ, నేను యాక్చువల్‌గా వర్డ్స్ మర్చిపోతా ఉన్నా అనమాట. జింజర్ బ్రెడ్ స్మెల్లొచ్చేవి. ఇట్లా జనరల్ వర్డ్స్‌లో చెప్తున్నా. యాక్చువల్ వర్డ్స్ అనేవి నేను మర్చిపోతా ఉన్నాను. ఒక్కోసారి టైంకి గుర్తు రావట్లేదు. ఇదేంటా అనుకున్నా నేను. యాక్చువల్లీ ఇట్స్ ఏ క్యాండిల్ హోల్డర్. బట్ చూడ్డానికి చాలా బావుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 699 అండ్ ఇది ప్లాస్టిక్ కాదు, సిరామిక్‌లా ఉందనమాట. బావుంది. దూరం నుంచి చూస్తే అంటే క్యాండిల్ పెట్టనప్పుడు గూడా ఇదొక డెకోర్ పీస్‌లా ఉందనమాట. ఎంప్టీగా ఉన్నా కానీ ఇట్ లుక్స్ వెరీ నైస్. చాలా బావుంది. 699 2, 3 గూడా పక్క పక్కన పెట్టుకోవచ్చు. సో, ఇంకా క్యాండిల్స్ వచ్చేసి చాలా రకాలొచ్చాయి. క్రిస్మస్ కాబట్టి నేను గూడా కొన్ని క్యాండిల్స్ తీసుకున్నాను. అండ్ నేను ఫైనల్‌గా గార్లిక్ ప్రెస్ తీసుకున్నానండి. కాస్ట్ 399 499 అయింది కానీ తీసుకున్నాను అండ్ ఇట్స్ వర్కింగ్ రియల్లీ గుడ్. నేను ఇన్ని ఇయర్స్ జస్ట్ గార్లిక్ ప్రెస్ చేయడానికి 499 ఎందుకు పెట్టాలి అని కొనలేదు. ఇప్పుడన్నా కొన్నందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. ఇట్స్ వర్కింగ్ రియల్లీ వెల్. వ్లాగ్‌లో చూపిస్తా నేను. ఓకేనా? సో, మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇచ్చేసి హైప్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. ఇంకా ఐకియాలో 2 వీడియోస్ చేశాను. బేకింగ్ సెక్షన్ ఒకటి, అదే డైనింగ్ ఐయామ్ సో సారీ. అవి డైనింగ్ సెట్స్ వీడియో గూడా చేశాను. సో, అది గూడా పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఓకే అండి. బాయ్.